మామూలుగా హనుమంతుడు అంటే ఒక బలం, ధైర్యం, సాహసం అలా ఎన్నో శక్తులు కలిగిన దేవుడు. అలాంటిది ఇక పంచముఖి హనుమాన్ అంటే ఎంతో గొప్ప శక్తివంతుడైన రూపం. అలాంటి గొప్ప పంచముఖి అవతారం హనుమంతుడు ఎప్పుడు అండ్ ఎందుకు అవతరిస్తాడు, ఆ రూపం యొక్క విశిష్టత ఏంటో కంప్లీట్ గా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో వీడియోని కంప్లీట్ గా చూసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి. ఇక పంచముఖి హనుమంతుడు అంటే 5 ముఖాలు కలిగిన హనుమంతుడు అని అర్థం. ఇది దైవిక శక్తి మరియు రక్షణను సూచిస్తుంది. అతని 5 ముఖాలు ఒక్కొక్కటి ఒక్కో ప్రత్యేకమైన లక్షణాలు కలిగి ఉంటాయి. దైవిక శక్తి మరియు అన్ని దిశల నుండి రక్షణ యొక్క వివిధ అంశాలను సూచిస్తాయి. పంచముఖి హనుమంతుడిని పూజించడం వల్ల ప్రతికూల శక్తుల నుండి రక్షణ లభిస్తుందని, బలం మరియు ధైర్యం పెరుగుతుందని, జ్ఞానం, ఏకాగ్రత కూడా లభిస్తుందని నమ్ముతారు. హనుమంతుడు 11 రుద్రులలో ఒకరైన శివుని యొక్క 10వ అంశగా చెప్తారు. ఆయన వానర రాజు కేసరికి మరియు అంజనాదేవికి జన్మించాడని అందరికీ తెలిసిందే. అంజనా కుమారుడు కాబట్టి హనుమంతుడిని ఆంజనేయుడు అని కూడా అంటారు. ఆయన శక్తికి మరియు బుద్ధికి దైవాంశ సంభూతుడు. రామాయణంలో ఆయన రావణ లంకా యుద్ధ సమయంలో ఆయన అహిరావణుడిని చంపడానికి తన పంచముఖ రూపాన్ని ధరించాడు. రావణుడి సోదరుడు అయిన అహిరావణుడు ఒక శక్తివంతుడైన రాక్షసుడు, నల్లటి మంత్రగాడు మరియు రహస్యమైన ఆయుధమైన నాగపాశాన్ని కలిగి ఉన్నవాడు. ఈ బాణాలు రహస్యంగా మానవ శరీరంలోకి పాము విషాన్ని ఎక్కించగలవు. అహిరావణుడు రాముడు మరియు లక్ష్మణుడు రాత్రి నిద్రిస్తున్నప్పుడు వారిని బందీలుగా పాతాళానికి తీసుకువెళ్తాడు. ఇక అహిరావణుడిని చంపడానికి ఏకైక మార్గం 5 వేర్వేరు దిక్కులలో వెలిగించిన 5 దీపాలను ఒకేసారి ఆర్పేయాలి. ఈ అసాధ్యమైన పనిని పూర్తి చేయడానికి హనుమంతుడు పంచముఖి రూపాన్ని ధరించి ఒక్కసారిగా దీపాలను ఆర్పేస్తాడు. అలా రాక్షసుడు అహిరావణుడు హనుమంతుడి చేతిలో చనిపోతాడు. ఆ విధంగా హనుమంతుడు రాముడిని మరియు లక్ష్మణుడిని విడిపిస్తాడు. ఇక హనుమంతుని 5 ముఖాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆయన పశ్చిమానికి చూస్తున్న గరుడ ముఖం, ఉత్తరానికి చూస్తున్న వరహ ముఖం, ఆకాశానికి చూస్తున్న హయగ్రీవ ముఖం, తూర్పుకు చూస్తున్న నరసింహ ముఖం పంచముఖి హనుమంతునికి కలిగి ఉంటాయి. పంచముఖి హనుమంతునికి తన ప్రసిద్ధ ఆయుధమైన గదతో సహా 10 వేర్వేరు ఆయుధాలను కలిగి ఉన్న 10 చేతులు ఉంటాయి. హనుమంతుని ఈ రూపాన్ని దక్షిణ భారతదేశంలో మరియు ఉత్తర భారతదేశంలో వివిధ బాధల నుండి రక్షణ కోసం పూజిస్తారు. తూర్పు వైపు ఉన్న ముఖం హనుమంతుని అసలు రూపం. దీనిని పూజించడం వల్ల గత జన్మల కర్మల యొక్క మలినాలు తొలగిపోయి మరియు మనస్సు యొక్క స్వచ్ఛత లభిస్తుంది. ఈ ముఖానికి గల శక్తి శనిని కూడా శాంతింపజేస్తుంది. అలాగే దాని బాధల నుండి రక్షిస్తుంది. పశ్చిమానికి ఉన్న గరుడ ముఖం దుష్ట శక్తులు, నల్ల మాయా ప్రభావాలు మరియు ప్రతికూల ఆత్మలను తరిమి కొడుతుంది మరియు మానవ శరీరం నుండి అన్ని విషపూరిత ప్రభావాలను తొలగిస్తుంది. ఇది జీవిత భాగస్వామి వల్ల వచ్చే ఇబ్బందులు మరియు దుఃఖాల నుండి ప్రజలను రక్షిస్తుంది. అలాగే ఉత్తరానికి ఉన్న వరాహ రూపం గ్రహాల యొక్క ప్రతికూల ప్రభావాల వల్ల కలిగే దుష్ప్రభావాలను నివారిస్తుంది మరియు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. ఈ ముఖం రాహుగ్రహం వల్ల కలిగే బాధల నుండి ఉపశమనం కూడా కలిగిస్తుంది. దక్షిణానికి ఉన్న నరసింహ ముఖం శత్రువుల భయాన్ని తొలగిస్తుంది మరియు ప్రతి వ్యతిరేకతపై విజయాన్ని ప్రసాదిస్తుంది. అంతేకాకుండా ఇది అంగారక గ్రహం యొక్క దుష్ప్రభావాల వల్ల కలిగే బాధలను తగ్గిస్తుంది. ఇక ఆకాశానికి ఉన్న హయగ్రీవ ముఖం జ్ఞానం, విజయం, మంచి జీవిత భాగస్వామిని ప్రసాదిస్తుంది మరియు సంతానం లేని శాపం నుండి కూడా రక్షిస్తుంది. భారతదేశంలోని అలా ఆయన ఒక్కొక్క రూపం ఎన్నో శక్తులను దాగున్నాయి. చిత్రకూట్లో ఉన్న హనుమాన్ దార ఆలయం చాలా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇది హనుమంతుడు విశ్రాంతి తీసుకున్న ప్రదేశంగా చెప్తారు. రాముడి పట్టాభిషేకం తర్వాత లంకా యుద్ధంలో తన తోకకు తగిలిన గాయాలను నయం చేసుకోవడానికి ఒక స్థలం కావాలని హనుమంతుడు రాముడిని అడుగుతాడు. అప్పుడు రాముడు నేలపై ఒక బాణం వేయగా ఆ ప్రదేశం నుండి నీటి ప్రవాహం వస్తుంది. అక్కడ రాముడు ఆ ప్రదేశంలో హనుమంతుడిని అక్కడ విశ్రాంతి తీసుకోమని మరియు ఆ నీటితో తన తోకకు అంటిన మంటను చల్లార్చుకోమని చెప్తారు. ఇక తమిళనాడులోని తిరువల్లూరిలో 40 అడుగుల ఎత్తైన పంచముఖి హనుమంతుని ఏకశిలా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. పూర్వం దీనిని రుద్రవర్ణం అని పిలిచేవారు. హనుమంతుడు సూర్యుని శిష్యుడు. అతనికి సంస్కృతంలో గొప్ప ప్రావీణ్యం ఉంది. అతను జ్ఞానానికి ప్రతిరూపంగా చెప్తారు. సాధారణంగా హనుమంతుడు బ్రహ్మచారిగా ఉన్నాడని నమ్ముతారు. అయితే దక్షిణ భారతదేశంలోని కొంతమంది భక్తులు హనుమంతుడు తన గురువు అయిన సూర్యుని కుమార్తె అయిన సువర్చలను వివాహం చేసుకున్నాడని నమ్ముతారు. అయితే ఈ నమ్మకాన్ని చాలా మంది భక్తులు అంగీకరించరు. ఆసక్తికరంగా అతనికి సువర్చల ద్వారా కాకుండా మకరాధ్వజుడు అనే కుమారుడు ఉన్నాడు. రాముడిని మరియు లక్ష్మణుడిని రాక్షసుడైన అహిరావణుడి నుండి విడిపించడానికి అతను పాతాళానికి వెళ్ళినప్పుడు అక్కడ మకరాధ్వజుడు అతనితో కలిసి పోరాడతాడు. అక్కడ అహిరావణుడిని చంపిన తర్వాత హనుమంతుడు మకరాధ్వజుడిని పాతాళలోకానికి రాజుగా పట్టాభిషిక్తుడిని చేస్తాడు. అసలు హనుమంతుడికి కుమారుడు ఎలా వస్తాడు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. హనుమంతుడు లంకా దహనం తర్వాత సముద్రంలో స్నానం చేస్తూ ఉండగా అతని శరీరం నుండి ఒక చెమట బిందువు పడిపోతుంది. ఆ సమయంలో ఒక పెద్ద ముసలి ఆ బిందువుని మింగుతుంది. దానివల్ల
అది గర్భం దాల్చుతుంది. అలా మకరధ్వజుడు హనుమంతుడి చెమట ద్వారా జన్మించాడు. ఇలాంటి మరికొన్ని కథలు అలాగే ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కంటెంట్ నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.